అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులకు, అలాగే గ్రామ పెద్దలు, సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, ఈరోజు అందరూ కలిసికట్టుగా వచ్చిన గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం. ఈరోజు ముఖ్యంగా 3-4 రోజుల నుంచి పోట్లూరు గ్రామంలో ఒక డ్రామా స్టార్ట్ అయింది. ఎందుకంటే పెద్దమ్మ గుడి అనేది మా ఇంటికి దగ్గర, చాలా దగ్గర, అంటే ఒక 100 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది పెద్దమ్మ గుడి. చాలా సంవత్సరాల నుంచి ఆ గుడి పూజలు నోచుకోలేదు. చుట్టూ కంప చెట్లు, అక్కడంతా మల విద్యాసం పోవడము, అంతా చాలా గలీజ్గా ఉండడము, అక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉండే పరిస్థితిలో గత 20 సంవత్సరాల కిందట గ్రామ ప్రజలందరూ, గ్రామ పెద్దలందరూ కూర్చొని సురేష్ నాయుడు గారితో, రమేష్ నాయుడుతో కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూర్చొని చర్చించి ఈ గుడిని అభివృద్ధి చెందించాలి. ఇప్పుడు ఉండే గుడి పరిసరాలు చాలా అపరిశుభ్రంగా మారుతున్నాయి, అభివృద్ధి చెందించాలంటే అందరూ మాట్లాడుకొని ఆ గుడిని డెవలప్ చేయడం జరిగింది. గుడిని కట్టించడం జరిగింది. అక్కడున్న అమ్మవారిని విగ్రహం రూపంలో ప్రదర్శించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు 3 ఎకరాల 9 సెంట్లు 3 ఎకరాల 9 సెంట్లు అంటున్నారు. ఎప్పుడో ఆక్రమణ జరిగిపోయింది. ఈరోజు రోడ్డు అయితే ఏమి, కోటం రోడ్డు అయితే ఏమి, అక్కడ ఒకటి మధ్యలో కాల పారే పరిస్థితి అయితే ఏమి, కొంతమంది దళితులు అక్కడ సమాధులు కట్టుకోవడం అయితే ఏమి, ఆక్రమణ అనేది ఎప్పుడో 50 ఏళ్ళ కింద 70 ఏళ్ళ కింద ఎప్పుడో జరిగిపోయింది. అదంతా ఈరోజు ఉండేది ఆక్రమణ గుడి కాకోకుండా ఊరిని అభివృద్ధి పరచాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఉన్న పెద్దలైనటువంటి సురేష్ నాయుడు గారు అయితే ఏమి, రమేష్ నాయుడు గారు అయితే ఏమి, గుడికి ఉండే స్థలాన్ని ఫస్ట్ ప్రహారీ గోడ కడదాము, దాన్ని నీట్గా పెడదాము, తర్వాత మిగతా అంతా కోర్టులో జరుగుతుంది. కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు కొందరు కోర్టులు కూడా తీర్పును మన కలెక్టర్ గారికి కానీ, మన ప్రజలకు కానీ మన వాళ్ళ పద్ధతిలో ఏమేమి ఉన్నాయో మనకు ఫేవర్గా రావడం జరిగింది. దానివల్ల కలెక్టర్ గారు అయితే ఏమి, పోలీస్ డిపార్ట్మెంట్ అది అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారో వాళ్ళందరూ అడ్డుకోవద్దని చెప్పి ఈరోజు పోలీసు వాళ్ళందరూ ఉండి డెవలప్మెంట్ కోసం గోడ కట్టించడానికి ముందుకు రావడం జరిగింది. కానీ కొన్ని కారణాల వలన కొంతమంది నాయకులను సంతృప్తిపరచాలనే ఉద్దేశంతోనో, కొంతమంది నాయకుల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతోనో కొంతమంది మాత్రమే ఈరోజు పోట్లూరు గ్రామంలో దాదాపు ఒక 6,000-7,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. కొంతమంది ఒక 2-3-4 వాళ్ళ స్వార్థం కోసమో, వాళ్ళ గుర్తింపు కోసమో రమేష్ నాయుడు అనే నాయకుడు ఎంపీగా ఏదో ఇక్కడి నుంచి 800 కిలోమీటర్ దూరంలో ప్రజల మనసు గెలిచి 3 లక్షల ఓట్లతో గెలిచిన వ్యక్తి. ఎవరిని మాడితే మనం గుర్తింపు వస్తుంది, ఎవరిని మాడితే మనం మీడియాలో హైలైట్ అవుతాము అని కేవలం ఒక పాయింట్తో, గుడి పాయింట్ కాదు సమస్య ఇది, కేవలం ఒక పాయింట్ తీసుకొని ఒక నాయకుని డ్యామేజ్ అనే ఉద్దేశంతోనే ఇదంతా మాట్లాడినది, ఇదంతా డ్రామా ప్లే చేయడం జరిగింది. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. పోట్లూరు గ్రామంలో గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని కోట్లు ఫండ్ తెచ్చినారు? ఒక కాలువ ఏమైనా వేసినారా? ఒక రోడ్డు ఏమైనా వేసినారా? ఒక గుడి కట్టినారా? ఒక బడి కట్టినారా? ఏమైనా చేసినారని ప్రశ్నిస్తున్నాం. ఈ 5 ఏళ్ల కాలంలో ఒక పని చేయకపోవడం ఈరోజు అభివృద్ధి చెందడానికి అన్ని పార్టీలు, ఏ పార్టీ వచ్చి ముందుకు వచ్చి అడ్డం వేస్తుందో కూడా ప్రజలందరూ గమనించాలి. ఈరోజు మా పోట్లూరు గ్రామం పచ్చగా ఉంది. గతంలో ఫ్యాక్షన్ చూసిన గ్రామం పోట్లూరు గ్రామం. ప్రజలందరూ ఫ్యాక్షన్ వైపు దృష్టి మళ్లించుకోకుండా అభివృద్ధి వైపు మరిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అభివృద్ధి చెందాలంటే కన్నా ప్రజలంతా కలిసి సురేష్ నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారు, రమేష్ నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు బడి తీసుకున్నా, గుడి తీసుకున్నా, ఈరోజు ఇక్కడ ఉన్న బీసీ హాస్టల్ ఉచితంగా స్థల దానం చేసినది నాయుడు గారి కుటుంబం. అంతేకాదు గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ఇల్లు కాలనీ కట్టాలంటే కన్నా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మన ప్రజలకు మన ఊళ్ళోనే ఇల్లు కడుతున్నారు అనే ఉద్దేశం 6 ఎకరాలు ఉచితంగా భూమి ఇచ్చిన నాయకులు సురేష్ నాయుడు గారు. అంతేకాదు ఈరోజు చూస్తే ఈయన డెవలప్మెంట్ కాలేదంటున్నారు. మీరు చూడండి, ఇప్పుడు ఎరుగుంట రూట్ అంతా చూస్తారు, చూడండి ఎన్ని వెంచర్లు వెలిచినాయి. అంటే ఉత్తమ మాటలు చెప్తానే డెవలప్మెంట్ కాదు, కళ్ళ ముందు చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఎక్కడ ఇప్పుడు ఈయన మా సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు చెప్పినట్టు ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా, ఏ హాస్పిటల్కి పోయినా కానీ ఫోన్ చేయగలరు. మన రీసెంట్గా కిడ్నీ సమస్య వస్తే 18 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించారు. ఇవన్నీ ఎప్పుడు గొప్పలు చెప్పరు, బయటకు కూడా చెప్పరు, అది ప్రజలు తెలుసు. ఎవరో చెప్తే ప్రజలు ఎదిగా మాట్లాడే పరిస్థితి, నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని ఊరు సమస్య అందరం కూర్చొని డెవలప్మెంట్ చేసుకునేదానికి చర్చించుకోవాలి. కానీ ఇట్లా రోడ్లు ఎక్కి మీడియాకి ఎక్కేసి మీడియాలో పోట్లూరుని ఏదో భూతంలో చూపించినట్టు పోట్లూరు ఏదో జరిగిపోతుందో అనేది చూపిస్తున్నారు. కానీ పోట్లూరు అనేది దేశంలోనే అందరికీ తెలిసిన ఊరు ఏదంటే పోట్లూరు గ్రామం. ఎందుకంటే మా గ్రామము గతంలోనే జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామంగా అవార్డు తీసుకున్న గ్రామం పోట్లూరు గ్రామం. ఈరోజు ఏ సందు పోయినా కానీ రోడ్లు ఉండే గ్రామం పోట్లూరు గ్రామం. ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా గతంలో అయితే మేము ఏడ్లో పోయి నీళ్ళు ఎత్తుకొచ్చుకునే పరిస్థితి మాకు. ఈరోజు ప్రతి ఇంటికి కుళాయి ఉంది. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ ఈరోజు మా గ్రామంలో అన్ని కులాలు, ఎస్సీ అయితేమి, ఎస్టీ అయితేమి, బీసీలు అయితేమి, ఓసీ అయితేమి, నాయుడు అయితేమి, రెడ్డి గారు అయితేమి
అన్ని కులాలు ఇప్పటి వరకు కలిసిమెలిసి అన్నదమ్ముల వలె వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మేము వెళ్తాము, మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా వాళ్ళు వస్తారు. పండగ చేశారంటే పెద్దమ్మ గుడి, పెద్దమ్మ చాలామందికి కులదైవం. ప్రతి పండగకు మేము స్వాగతిస్తాం. ఆ రోజు పండగ అంటే మా ఇంట్ల ముందునే పోవాలా, మా ఇళ్ళను పేడకాలు జరిగి మా ఇంట్లో ఆడవాళ్ళు అలికి వాళ్ళ స్వాగతం పలికే పరిస్థితి. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, నమస్కరించి దయచేసి పోట్లుద్ది గ్రామంలో కక్షలు కార్పణలు లేకుండా అభివృద్ధి వైపు పరిగణిస్తాము. కేవలము కొంతమంది నాయకులను తృప్తి పట్టాలనే ఉద్దేశంతో నీ గుర్తింపు కోసమో నీ అవసరం కోసమో ఊర్లో మాత్రము ఎటువంటి సమస్య తేకూడదని ప్రజలందరి ముందు ఈ మీడియా ముఖంగా వేడుకుంటున్నాం.